ఎన్ని విషయాలు ఆయన ఏమిటి అనే తత్వం గురించి చెప్తున్నారండి. కాస్మాలజికల్గా ఆయనే తత్వం అట. ఆ విషయం గురించి ప్రస్తావన చేస్తున్నారు. దాని తర్వాత మీరు చూడండి, టెరెస్ట్రియల్గా భూ సంబంధమైన కూడా ఆయనే తత్వం అని చెప్తున్నారు. శారీరకంగా ఆయనే అట, మేధాపరంగా కూడా ఆయనే అటండి. అన్ని ఆయన ఇస్తున్నాడు. గాడ్ గివ్స్ 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 అండ్ ఫర్ గివ్స్, వి గెట్ 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 అండ్ ఫర్ గెట్. ఇది మన స్థితి అండి. ఇక్కడ చూడండి మీరు, విశ్వ సంబంధితంగా 12th శ్లోకంలో చెప్తున్నారు, అయ్యా సమస్త తేజము సూర్యుడి ద్వారా నేనే ఇచ్చేది. దాని తర్వాత చంద్రుడి ద్వారా అన్నిటిలో రసాన్ని నింపి అందరికీ శక్తినిచ్చేది నేనే. దాని తర్వాత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మన డైజెషన్ చేసేవాడు వైశ్వానర అగ్ని రూపంలో ఉండేది కూడా భగవంతుడే అటండి. కానీ మీరు ఒక్కసారి చూడండి, ఎంత మనము భగవంతుణ్ణి ఎంత మనం జ్ఞాపకంలోకి పెట్టుకోవట్లేదండి. మనం డైజెషన్ గురించి ఎప్పుడు ఆలోచిస్తామండి? ఎప్పుడైనా ఇండైజెషన్ వస్తే తప్ప. ఎప్పుడైనా అది పనిచేయటం ఆగిపోతే నాకు ఒకటి ఇలాంటిది కూడా ఉంది అని మనకు గుర్తొస్తుందండి. అవునా కదా చెప్పండి ఒకసారి. మీకు విషయం తెలిసిన అండి, ఒకవేళ డైజెస్టివ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయి అలాంటి సేమ్ భగవంతుడు మనకిచ్చిన డైజెషన్ సిస్టమ్ లాంటి డైజెషన్ సిస్టమ్ ఉండాలి అని అంటే ఒక ఫ్యాక్టరీ అంత మెకానిజం కావాలంటే, ఒక ఫ్యాక్టరీ అంత మెకానిజం. తినే ఆహారాన్ని శక్తిగా మార్చాలి అని అంటే ఒక ఫ్యాక్టరీ అంత పెద్ద సిస్టమ్ కావాలటండి. అది భగవంతుడు మన పొట్టలో ఉండి చేస్తున్నాడండి. మనకి శక్తి ఏదైతే సోముడి యొక్క రూపంలో, చంద్రుడి యొక్క రూపంలో రసాన్ని నింపుతున్నాడటండి, సూర్యుడి యొక్క రూపంలో వెలుగునిస్తున్నాడటండి, మనకి మేధాశక్తి ఇస్తున్నాడు. ఇంత ఇస్తున్నాడండి భగవంతుడు. ఇంకేం కావాలి చెప్పండి మనకి?